ప్రేమకు ప్రతిరూపం. 4వ భాగం. ప్రీతు హ్యాపీగా వెళ్లి పడుకుంది. ప్రీతం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం వల్ల ప్రీతుతో పాటు రూంలో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు. పేరుకు మాత్రమే వర్క్ చేస్తున్నాడు కానీ మనసు మాత్రం ఉదయం నుండి జరిగిన ఒక్కో సంఘటనే తలుచుకుంటుంది. ఒక్కో సంఘటన గుర్తు వస్తుంటే ప్రీతం మనసు గాల్లో తెలిపోతుంది. తనలో తానే నవ్వుకుంటూ ప్రీతు ఆలోచనల నడుమ తిరుగుతున్నాడు. ప్రీతు కూడా పడుకున్నట్టు నటిస్తూ ప్రీతం ని అబ్జర్వ్ చేస్తుంది. ప్రీతం తనలో తానే నవ్వుకుంటుంటే ప్రీతుకి నవ్వొచ్చింది. బెడ్షీట్ ఫేస్ కవర్ చేసుకునే లాగా కప్పుకోవడం వల్ల నవ్వుకుంటుంది. కొద్దిసేపటికి టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల మెల్లగా నిద్రలోకి జారుకుంది. ప్రీతం కూడా వర్క్ చేసుకోవడంలో మునిగిపోయాడు. అలా సాయంత్రం అయింది. ప్రీతు ఇంకా నిద్రపోతూనే ఉంది. ప్రీతం వర్క్ కంప్లీట్ అవ్వడంతో లేచి ఫ్రెష్ అయ్యాడు. ప్రీతుకి టెంపరేచర్ చెక్ చేసి నార్మల్ గా ఉండటంతో కిచెన్ కి వెళ్ళాడు. అల్లం వేసి ఇద్దరికి టీ రెడీ చేశాడు. టీతో పాటు హాట్ వాటర్ కూడా తీసుకొని రూంలోకి వెళ్ళాడు. ప్రీతు ఇంకా పడుకునే ఉంది. ప్రీతు ప్రీతు అని పిలిచాడు. ప్రీతు లేవలేదు. దగ్గరికి వెళ్లి తనని తడుతూ ప్రీతు ప్రీతు లే అని లేపాడు. ప్రీతు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ప్రీతం ని చూసి చిన్నగా నవ్వుతూ లేచింది. ప్రీతం తనని పట్టుకుని లేపి వెనకాల పిల్లో సెట్ చేశాడు. ప్రీతు కూర్చుని బెడ్ దిగబోతుంటే ప్రీతం ఆపేశాడు. ఏమైంది ప్రీతం గారు అని అడిగింది తనని చూస్తూ. నువ్వెందుకు బెడ్ దిగుతున్నావ్? నేను వాటర్ తెస్తాను. నువ్వు ఫేస్ వాష్ చేసుకో అని తనని ఆపేసి వాష్రూమ్ కి వెళ్లి హాట్ వాటర్లో ముంచిన టవల్ తీసుకుని వచ్చాడు. ప్రీతుకి ప్రీతం కేరింగ్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక చిన్నగా స్మైల్ ఇచ్చి ఫేస్ తుడుచుకుంది. అది పక్కన పెట్టి తనకి హాట్ వాటర్ ఇచ్చాడు. ముందు ఇది తాగు. ఆ తరువాత టీ తాగు. కొంచెం గొంతు ఫ్రీ అవుతుంది అని అన్నాడు ఇస్తూ. ప్రీతు ఇప్పించుకుని తాగి టీ కూడా తాగేసింది. ప్రీతం కూడా తనతో పాటు టీ తాగాడు. ప్రీతు మళ్ళీ లేవబోతుంటే ప్రీతం ఆపేసి ఏం కావాలో చెప్పు. నేను తీసుకొస్తాను. నువ్వు ఎందుకు లేస్తావ్ అని అడిగాడు. అది నేను వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పింది తలోంచుకుని. ప్రీతం తల కొట్టుకుని సోరీ అని అంటూ తనని వాష్రూమ్ దగ్గర వదిలి పెట్టాడు. ప్రీతు ఫ్రెష్ అయి వచ్చింది. నువ్వు కూర్చో. నేను వెళ్ళి నైట్ డిన్నర్ కి ఏమైనా చేస్తాను అని అంటూ వెళ్ళబోతుంటే నేను వస్తాను. నాకు రూంలో ఒకటే బోర్ కొడుతుంది అని అంది చిన్నగా. ప్రీతం నవ్వి సరేరా. కాని అక్కడ ఏం పని చేయకూడదు అని అంటూ తనని పట్టుకుని కిచెన్ కి తీసుకెళ్లాడు. అక్కడ చైర్ వేసి తనని కూర్చోపెట్టి ప్రీతు కోసమని ఆయిల్ లేకుండా చపాతీ చేస్తున్నాడు. ప్రీతు మాత్రం ఇందాక ప్రీతం తనని పిలుచుకుని వచ్చింది గుర్తు చేసుకుంటుంది. తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాడ్ గా టచ్ చేయకుండా తీసుకొచ్చాడు. అది తలుచుకుంటూ ప్రీతం ని చూస్తుంది. ఏంటి ప్రీతు, మార్నింగ్ బాగా మాట్లాడావ్ కదా, ఇప్పుడేంటి సైలెంట్ గా ఉన్నావు అని అడిగాడు చపాతీ చేస్తూ. అది ఏం లేదు. ఏం మాట్లాడాలో తేలిక. ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నా అని అంది ఆలోచన నుండి తేరుకుని. అవునా, అయితే నీకేం ఇష్టమో చెప్పు. నాకేమి ఇష్టమో చెప్తాను. ఫ్రెండ్స్ అన్నాక ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవాలి కదా అని అన్నాడు. అవును కదా, నేను ఈ విషయమే మర్చిపోయాను ప్రీతం గారు అని చిన్నగా తల కొట్టుకుంది. హేయ్, అలా తలకి కొట్టుకోకు. మళ్ళీ తల నొప్పొస్తుంది అని అన్నాడు తన చేతిని పట్టుకుని. ప్రీతు చూసింది. నువ్వెలా చూసినా ఇప్పుడు మాత్రం తలకి కొట్టుకోకు. కావాలంటే ఫీవర్ తగ్గాక కొట్టుకో అని అంటూ చెయ్యి వదిలేసి మళ్ళీ చపాతీ చేస్తున్నాడు. అలాగే లెండి. చపాతీకి ఏం సైడ్ డిష్ చేస్తున్నారు అని అడిగింది. ఆలూ కర్రీ అన్నాడు వెనక్కి తిరగకుండా. మీకు ఇష్టమైన కలర్ ఏంటి అని అడిగింది. బ్లాక్ అని అన్నాడు. నాకు పర్పల్. మీ ఫేవరెట్ ఫుడ్ అని అడిగింది. దోస అని అన్నాడు. నాకు పూరి అండ్ కుర్మా. హీరో అండ్ హీరోయిన్ అని అడిగింది. అలా అని ఎవరు లేరు. అందరూ ఇష్టమే. అన్ని జోనర్ మూవీస్ చూస్తాను. ఎక్కువ హారర్ చూస్తాను అని అన్నాడు. నాకు మాత్రం చై అండ్ సామ్ ఇష్టం. ఎంత క్యూట్ కపుల్ అని అంటూ చెంపల కింద చెయ్యి పెట్టుకుని చెప్పింది. ప్రీతం తన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటూన్నాడు. ప్రీతు కొద్దిసేపు అలానే ఊహల్లో ఉండి మళ్ళీ తేరుకుని ఇంకా మీకు ఇష్టమైన మూవీ ఏంటి అని అడిగింది. ఇష్టమైన మూవీనా,
సైకో, కంజ్యూరింగ్. మరి నీకు? అని అడిగాడు. నాకు ఏమాయ చేసావే, మజిలీ. ఇవి రెండు చాలా ఇష్టం. నేను ఎన్నిసార్లు చూసానో తెలుసా? అని అంటూ మళ్ళీ చెంపల కింద చెయ్యి పెట్టుకుంది. ప్రీతంకి నవ్వు ఆగడం లేదు తనలా పెట్టుకుంటే. ప్రీతం నవ్వడం చూసిన ప్రీతు తేరుకుని, ఎందుకు అలా నవ్వుతున్నారు? అని అడిగింది. నువ్వు అలా చెంపల కింద చెయ్యి పెట్టుకుని కూర్చుంటుంటే ఎంత ముద్దుగా ఉన్నావో అని అంటూ తన బుగ్గలు లాగాడు. ప్రీతు సైలెంట్ అయింది. ప్రీతు అలా అవ్వడం చూసిన ప్రీతం కూడా సైలెంట్ అయ్యాడు. రేయ్ అలా ఎందుకు చీక్స్ లాగావ్రా? చేతులని కాస్త కూడా కంట్రోల్ పెట్టుకోలేవా? అని తనని తిట్టుకున్నాడు. మళ్ళీ ప్రీతు ముందు నీస్ పైన కూర్చుని, అది ఏదో సరదాగా అలా అన్నా అని అంటుంటే ప్రీతు నవ్వేసింది. ప్రీతు అలా నవ్వడంతో ప్రీతం ఆశ్చర్యంగా చూస్తూ, నీకు కోపం రాలేదా? అని అడిగాడు. ఉహూ, ఊరికే అలా సైలెంట్ అయ్యాను అని అంది నవ్వుతూ తల అడ్డంగా ఊపుతూ. ప్రీతం నోటి మీద చేసుకున్నాడు. ప్రీతం అలా అవ్వడంతో ప్రీతు ఇంకా నవ్వేసింది. నవ్వి నవ్వి కళ్ళలో నీళ్లు కూడా వచ్చేశాయి. అది అంత నవ్వే విషయానికి కాకపోయినా కూడా ఎందుకో తనకి అలా నవ్వుతూనే ఉండాలి అనిపించింది. చాలా రోజుల తరువాత మనస్ఫూర్తిగా నవ్వేసింది. ప్రీతం కూడా తనలా నవ్వడం చూసి చాలా రోజులు అవ్వడంతో తనని అలానే చూస్తూ హ్యాపీగా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ప్రీతుకి తెలీకుండా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాడు. ప్రీతు నవ్వడం ఆపేదాకా అలానే చూస్తున్నాడు ప్రీతం. ప్రీతు నవ్వడం అయ్యాక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి ప్రీతం గారు అలా చూస్తున్నారు? అని అడిగింది. ఏం లేదు, తీసుకో తిను అని అటు ప్లేట్లో చపాతీ వేసిచ్చాడు. ప్రీతు ఇప్పించుకోబోయి ఆగిపోయింది. ఏమైంది? అని అడిగాడు తనలా ఆగిపోవడంతో. మీరే తినిపించండి అని అడిగింది. ప్రీతం నవ్వుతూ తనకి తినిపించడానికి హాల్లోకి పిలుచుకుని వెళ్ళాడు. అక్కడ సోఫాలో కూర్చోపెట్టి వెళ్ళి హాట్ వాటర్ తీసుకొచ్చి తన పక్కన కూర్చుని తినిపించాడు. ప్రీతం తినిపిస్తుంటే కడుపు నిండా తినింది. ప్రీతం తనకి వాటర్ తాగడానికి ఇచ్చాడు. ఆ తరువాత అదే ప్లేట్లో తనకి వేసుకుని వచ్చి తిన్నాడు. ప్రీతు తను అదే ప్లేట్లో తినటం గమనించింది. ప్రీతం టాబ్లెట్స్ ఇచ్చాడు వేసుకోవడానికి. ప్రీతు అవి వేసుకుని, ప్రీతం గారు, కింద గార్డెన్లో వాక్ చేద్దామా? నాకు నిద్ర రావడం లేదు అని అడిగింది. ఇప్పుడా? బయట చలిగా ఉంది. ఇంకా ఫీవర్ మధ్యాహ్నం తగ్గింది అని అన్నాడు. ప్లీజ్ ప్రీతం గారు, డే అంతా పడుకునే ఉన్నాను. ప్లీజ్ వెళ్దాం. కావాలంటే నేను స్వెటర్ వేసుకుంటాను. ప్లీజ్ వెళ్దాం అని అడిగింది. చిన్నపిల్లలా చెయ్యి పట్టుకుని లాగుతూ. ప్రీతంకి తనలా ఉండటం చాలా నచ్చింది. అలా అడుగుతుంటే కాదనలేక సరే పద. కానీ స్వెటర్ వేసుకోవాలి అన్నాడు హెచ్చరిస్తూ. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా అని అంటూ రూంలోకి వెళ్ళింది. వెళ్ళడం అయితే వెళ్ళింది. కానీ ఎంతసేపటికి రాలేదు. ప్రీతం ఏమైందో చూద్దాం అని వెళ్ళాడు. అక్కడ బెడ్ మీద డల్ గా కూర్చుంది ప్రీతు. తనలా ఉండటంతో దగ్గరికి వెళ్ళి, ఏమైంది ప్రీతు? ఎందుకు డల్ గా ఉన్నావ్? స్వెటర్ వేసుకుంటాను అని వచ్చావ్ కదా. హెల్త్ ఏమైనా మళ్ళీ అప్సెట్ అయిందా? అని అడిగాడు కంగారుగా. నుదుట చెయ్యి పెట్టి చూస్తూ. ఉహూ, నా దగ్గర స్వెటర్ లేదు. ఉన్నది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. మీరేమో స్వెటర్ వేసుకుంటేనే బయటికి వెళ్దాం అన్నారు కదా. ఇప్పుడెలా వెళ్ళడం? అందుకే డల్ గా ఉన్నాను అని చెప్పింది. ప్రీతు చెప్పిన దానికి ప్రీతంకి నవ్వు వచ్చిన కూడా ఆపుకుని అహం. అంతేనా? నా దగ్గర ఉంది ఇస్తాను అని ఇచ్చాడు. ప్రీతు నవ్వుతూ థాంక్యూ అని వేసుకుంది. ఆ తరువాత ఇద్దరు ఇల్లు లాక్ చేసి కిందకి వచ్చారు. అక్కడ గార్డెన్లో వాక్ చేస్తున్నారు. ప్రీతు చూసుకోకుండా దేనికో తగులుకుని పడబోతే ప్రీతం పట్టుకున్నాడు. సరిగ్గా చూసి నడవాలి కదా అని అన్నాడు కొంచెం కోపంగా. సోరీ అని చెవులు పట్టుకుని చెప్పి మళ్ళీ తన చెయ్యి పట్టుకుని నడుస్తుంది. ప్రీతు పట్టుకున్న తన చేతిని చూస్తూ నడుస్తున్నాడు. నాకు చాట్స్ అంటే చాలా ఇష్టం. వైజాగ్లో ఉన్నప్పుడు ఫుల్ గా తినేదాన్ని. ఇక్కడికి వచ్చాక బయటికి ఎక్కువ వెళ్ళలేదు కదా. సో తినలేదు. నాకు ఫీవర్ తగ్గాక మనం బయటికి వెళ్దామా ప్రీతం గారు? అని అడిగింది నడుస్తూ. ప్రీతం ఇక్కడ ఎక్కడ వింటున్నాడు. చెయ్యిని చూస్తున్నాడు. ప్రీతం చేతిని పట్టుకుని కదుపుతూ. ప్రీతం గారు, నడుస్తూ నిద్రపోతున్నారా ఏంటి? నేను మాట్లాడుతుంటే ఆన్సర్ ఇవ్వడం లేదు అని అడిగింది. హా, ఏం లేదు.
ఏదో ఆఫీస్ విషయానికి ఆలోచిస్తున్నా అంతే. అని అన్నాడు నవ్వుతూ. అహం. ఓకే. అది సరే గాని. ఏమంటారు మీరు? వెళ్దామా మనం చాట్ తినడానికి? నాకు క్యూర్ అయ్యాక. అని అడిగింది. అహం. నువ్వు వెళ్దాం అంటే నేను వద్దంటానా? అన్నాడు నవ్వుతూ. ప్రీతు కూడా నవ్వేసింది. ఇద్దరూ అలా కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ వాక్ చేసి, లేట్ అవ్వడంతో ఇంటికి వెళ్లారు. ప్రీతం హాల్లో పడుకోవడానికి అరేంజ్ చేసుకుంటూ ఉంటే, ప్రీతం గారు, ఎందుకు హాల్లో ఇబ్బంది పడతారు? రూమ్లో పడుకోండి. అని అంది నసుగుతూ. వద్దు ప్రీతూ. నీకు ఇబ్బంది అవుతుంది. అని అన్నాడు. ఏం పర్లేదు. నేను అడ్జస్ట్ అవుతాను. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా. ఏం కాదు. అని అంటూ చిన్నగా చెప్పింది. ప్రీతం కొద్దిసేపు ప్రీతునే చూసి రూంలోకి వెళ్ళాడు. ప్రీతు కూడా వెళ్ళింది. బెడ్ మీద ఆ చివర ప్రీతు, ఈ చివర ప్రీతం ఇద్దరు పడుకున్నారు. ప్రీతు వైపు ఫేస్ చేసుకొని పడుకున్నాడు. ప్రీతు కూడా తనవైపు ఫేస్ చేసుకుని పడుకుంది. ప్రీతం కళ్ళు మూసుకున్నాడు. ప్రీతం గారు. అని పిలిచింది. ప్రీతం కళ్ళు తెరిచి ఏమైనా కావాలా ప్రీతు? అని అడిగాడు. మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను. అని అంది. ఏంటి? అని అడిగాడు ప్రీతం అర్థం కాక. అంటే, మిమ్మల్ని పెళ్లి చూపులకి ముందు కూడా ఎక్కడో చూశాను. అని అంది ఆలోచిస్తూ. ఏమో, నీకే తెలియాలి. అని అంటూ, అటు తిరిగి పడుకున్నాడు. ఈవెనింగ్ నుండి జరిగినవి అన్ని తలుచుకుంటూ, ప్రీతు కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది. 5వ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు.